నంద్యాలలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమం ఘనంగా విజయవంతమైంది. ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందించడమే లక్ష్యమని రాష్ట్ర మంత్రులు ఫరూక్, జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లాలో గత 2 ఏళ్లలో వ్యవసాయ రంగానికి 600 కోట్లకు పైగా మద్దతు లభించిందని, తల్లికి వందనం కింద 308 కోట్లు జమ చేశామని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. అలాగే శాంతి భద్రతల పరిరక్షణలో డ్రోన్ పెట్రోలింగ్, సీసీటీవీ టెక్నాలజీతో నేరాలను గణనీయంగా నియంత్రిస్తున్నామని జిల్లా ఎస్పీ సునీల్ షోషార్ పేర్కొన్నారు. చేసినటువంటి 4-5 సంవత్సరాల అరాచకం చూశారు. ఆ రోజు 2019లో ఎన్నికలు మొట్టమొదటి చదువుకున్నప్పుడే సీఎం ప్రమాణం చేసిన తర్వాత మొట్టమొదటి మీటింగ్ కలెక్టర్స్ సెక్రటరియట్ మీటింగ్ లో విచ్ఛిన్నతలు రోజు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక పరిపాలన చేసేటువంటి ఒక ముఖ్యమంత్రిగా ఎవరైనా ఒక శుభకార్యాలు ఒక 10 మంది ఉపయోగపడేటువంటిదో ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేసేసి విచ్ఛిన్నత ప్రజావేదికలు కూడగొట్టి అట్టహాసాలు చేస్తూ ఒక రాక్షసుడు ఆనందం పొందుతారు కదా. ఆ రాక్షస ఆనందం చూసినప్పుడు అర్థమైందే వీళ్ళు రాక్షస ఆనందంలో ఉన్నారు, రాక్షస పరిపాలన జీవిస్తారని అనుకుంటున్నారు. కానీ ఇంత రాక్షసులు పరిపాలిస్తారని మాత్రం అనుకోలేదు. మనందరం చూశాము. సరే, ప్రజాప్రతినిధులకు మమ్మల్ని పార్టీ నాయకులు ద్వేషం ఉండొచ్చు, మామూలు పదవిలో కోపంతో ఉండొచ్చు. అది వదిలిపెట్టి ఆఖరికి సామాన్య ప్రజలు కూడా వేధించడం మొదలుపెట్టింది. మీటింగ్ పెడితే పట్టణాలు లేకపోతే ఆయన ప్రజా మీటింగ్ పోవాలంటే పట్టణంలో ఎవరు ఎదురు నుంచి బయటకు రాకూడదు, చిన్న బొమ్మలు లేకపోవడం అంటే చేయని విధ్వంసమే లేదు. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు వైనాట్ కన్సర్వ్ ఏంటంటే వైనాట్ వాళ్ళు లెవెన్ చెప్పారు. ఆ రోజు ప్రజలందరికీ వైనాట్ కన్సర్వ్ చెప్పారు. 4 మార్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ రాత్రి ఆ పరిపాలన చేశారంటే వాళ్ళు ఇంప్రూవ్ చేశారు. ఎవరు చేశారు? కాబట్టి ఎవరు సంస్కార బుద్ధి ఎవరు ఉన్నాయా రీసెంట్ తెలుసు ఓపెన్ చెప్పాలి. కానీ గాడు గురుపతి చెప్తారా? ఆ గురుపతి దగ్గరికి ధ్యానం పెట్టేసి ఎవరు హాస్పిటల్ కాబట్టి వాళ్ళ సంస్కృతి కూడా అదే రకంగా ఉంది, వాళ్ళ వ్యవహారం అదే రకంగా ఉంది. జగన్ గారు ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు. నేను చెప్పాను, మీరు 2000 కానీ ఏ రకంగా ఎన్నికలు చెప్తారో అంతకన్నా సజావుగా ఎన్నికలు చేస్తాను. అంత ట్రాన్స్పరెంట్ చేశారు ఎన్నికలు. మేము కూడా అదే ట్రాన్స్పరెంట్ చేస్తాం. 2 నామినేషన్ మీరే ఇక్కడ పూర్తిగా అందరూ ఉన్నారు. మన నాయకులుగా ఎవరైనా నిరసన తెలియజేసుకుంటారా? వాళ్ళందరూ హోస్ట్ సక్సెస్ చేశారంటే ఇంకోటి బయట నిరసన తెలుపుతామంటే ఒక బయట అడిగే ఎక్కువ మాట్లాడలేదు. ఇంకో విషయం వాళ్ళు కావాల్సిన ఇంప్రెషన్ గా ఈ కార్యక్రమాలు వినియోగించాలని కాదు, దీన్ని ఎట్లా చేయకుండా దేశంలో